లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రభుత్వాలు విద్యకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం ఆ స్పీడ్ కనిపించడం లేదు. విద్యకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని విద్యా హక్కు చట్టం చెబుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల దగ్గర విద్యా సెస్సు పేరిట జీఎస్టీతో పాటు 2% ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఈ సొమ్ముతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. నిర్మాణం పూర్తయిన చాలా చోట్ల కాంట్రాక్టర్లు బిల్డింగ్లను పాఠశాలలకు అప్పగించకుండా తాళాలు వేసుకుంటున్నారు. మక్తల్ మున్సిపాలిటీలో అదే జరిగింది. బిల్లులు రాలేదని 2 సంవత్సరాలుగా తాళాలు వేసిన స్కూల్ బిల్డింగ్ ను పోలీసులు తాళాలు పగలగొట్టి తెరిచారు. ఈ స్టోరీ మీరు చూడండి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చందాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. 8వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 4 గదులే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి ఆఫీస్ రూమ్ కు పోగా ఇక మిగిలింది 3 గదులే. దీంతో పిల్లలు తరగతి గదులు లేక వరండాలో కూర్చుంటున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న మరో 2 తరగతి గదులు ఉన్నాయి. కానీ బిల్లులు చెల్లించలేదని గుత్తేదారులు తాళాలు వేసుకున్నారు. 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనం విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయింది. మక్తల్ పురపాలికలో భాగమైన చందాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మృతి చెందడంతో మరో గుత్తేదారు పనులు పూర్తి చేశారు. ఈ గుత్తేదారుకు 2 ఏళ్లు అయినా బిల్లులు రాకపోవడంతో బడి భవనానికి తాళం వేసుకున్నారు. ఈ విషయంపై మక్తల్ ఎంఈఓ అనిల్ కుమార్ ను వివరణ కోరగా ఉన్నతాధికారులకు నివేదించి త్వరలో భవనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. భావి భారత పౌరులను తయారు చేసే క్రమంలో నాణ్యమైన విద్యను అందించాలంటే మంచి వసతులు ఉండాలి. అందులో భాగంగానే ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నప్పుడు గ్రామ పెద్దలు అందరూ కలిసి విద్యాధికారులను సంప్రదించగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇప్పుడు పూర్తయిన భవనం పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై ఎంఆర్ఓను ఎండిఓను గ్రామస్తులు సంప్రదించారు. పూర్తి అయిన భవనాన్ని ఎలాగైనా తెరవాలని కోరారు. ఉన్నతాధికారులు స్పందించి పోలీసులను పంపించి తాళాలు పగలగొట్టించారు. దీంతో పిల్లలకు పాఠశాల అందుబాటులోకి వచ్చింది. ఇదే పని 2 సంవత్సరాల క్రితం చేస్తుంటే పిల్లలకు ఇబ్బందులు తప్పేవంటున్నారు స్థానికులు. అనిల్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్ గ్రామంలో 8వ తరగతి వరకు పాఠశాల కొనసాగుతుంది. కానీ వాడుకలో 4 గదులే ఉన్నాయి. ఒకటి ఆఫీసు ఉంది. మిగతా 2 గదులు కన్స్ట్రక్షన్ చేయబడ్డవి. కానీ వారు బిల్లు రాలేదని తాళాలు వేయడం ద్వారా విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. బిల్లు ఈరోజు రాకుండా తర్వాత వచ్చినా వాళ్ళు లాభపడతారా, కానీ విద్యార్థులు జరిగేటువంటి నష్టాన్ని ఎవరు కూడా పూర్తి చేయరనే అభిప్రాయంతో నేను వారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మరియు పై అధికారులకు విన్నవించుకున్న తర్వాత ఈ తాళాలను తీసి హెడ్ మాస్టర్ గారికి ఈరోజు అప్పచెప్తున్నాము. గతంలో ఊరి పెద్దలు గ్రామ పెద్దలు నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి తరగతి గదికి ఒక టీచర్ ఉండాలి అంటే మేము వర్క్ అడ్జస్ట్మెంట్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి గదులు లేవు, టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఇది అత్యవసరమైన విషయము. విద్యార్థులకు భవిష్యత్తులో జరిగేటటువంటి నష్టాన్ని ఇప్పుడే మనము పూర్తి చేసుకోవాలి తప్ప భవిష్యత్తులో మనం ఆ తీరిన నష్టాన్ని పునరుద్ధరించలేమనే అభిప్రాయంతో నేను అందరికీ గ్రామస్తులకు కానీ మీడియా వారికి కానీ పై అధికారులకు కానీ విన్నవించేదంటే నాణ్యమైనటువంటి విద్యను మనము అందించాలంటే పూర్తి స్థాయిలో వసతులు కొనసాగాలి. ఉన్నటువంటి వసతులను కూడా మనం తీసుకోలేకపోతున్నాం అనేటటువంటిది మన యొక్క ఆవేదన. For more videos like this, subscribe Big TV channel.